ప్రజల్లో భక్తి చైతన్యం కలిగించడానికి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రామమందిర ప్రారంభ మహోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందడం పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. టీటీడీ సహకారంతో తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి ఆవరణలో శ్రీ హనుమతి దీక్షా పీఠం వారు జనవరి 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో మంగళవారం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ సీతారాములు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం కరుణాకర్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ సేవకుడినైనప్పటికీ శ్రీరామ భక్తుడినేనని అన్నారు. సృష్టిలోని ప్రతి ప్రాణి ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ యజ్ఞం నిర్వహించుకోవాలనే శ్రీరామచంద్రుడు తాను తొలిసారి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు రామచంద్ర పుష్కరిణిని ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేయించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ సేవకు మించిన భగవత్ సేవ లేదనే విషయం గుర్తించి ప్రతి ఒక్కరూ చేతనైన సేవ చేయాలని కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు వై రాఘవులు మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, నందనంపాటి రామాంజనేయులు, దుర్గాప్రసాద్ స్వామీజీలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 21వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి ఎస్వి యూనివర్సిటీ మైదానంలో జరిగే కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒక సైడు రామనామం జరుగుతుంది, ఒక సైడు హనుమాన్ చాలీసా అఖండంగా జరుగుతుంది, ఒక సైడు సుందరాకాండ పారాయణంతో కూడి హోమాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ అన్నప్రసాదాలు అవన్నీ ఏర్పాట్లన్నీ చక్కగా చేశాం. ఈ కార్యక్రమం టీటీడీ వాళ్ళ సౌజన్యంతో చక్కగా జరుగుతుంది. ఇది అశ్వమేధ యాగంతో సమానంగా పెద్దలు పూజ్యులు చెప్తున్నారు. కాబట్టి దీనికి కార్యక్రమంలో 20వ తారీఖు శోభాయాత్ర జరుగుతుంది తిరుపతి నడిబొడ్డులో. 21వ తారీఖు ఎస్వి యూనివర్సిటీలో 1,00,000 మందితో కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పఠనం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పాల్గొని భగవంతుడి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆంజనేయ స్వామి అంటే సహస్రాది ఈ 10 రోజులు ఉన్నది. మేము కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇప్పుడే తెలిసింది, వచ్చి చూసాము, చాలా బాగుంది. ఈ 22వ తారీఖు వరకు ఇక్కడ హనుమాన్ చాలీసా 1,00,000 రుద్రాక్షలు ఇక్కడ వైభవంగా జరుగుతుంది. సోలిన్ హాస్పిటల్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఈ 22వ తారీఖు వరకు అన్నదానము ఎన్ని ఉన్నాయి. డైలీ 10,000 మంది భక్తులు వస్తున్నారు. ఈ రోజు నుండి ఇంకా ఎక్కువ వస్తారు. దగ్గర 30,000 మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ అన్నదానం కానీ కార్యక్రమం కానీ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. రామతీర్థ పుష్కరిణిలో బ్రహ్మాండమైన కార్యక్రమం. అక్కడ అయోధ్యలో ఏ విధంగా రేపు 22వ తారీఖు జరుగుతుందో దానికన్నా ముందే ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అంజనాద్రి స్వామి పుట్టిన స్థలంలో ఈరోజు బ్రహ్మాండంగా మా కమిటీ మొత్తం కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు అదేవిధంగా మరి మా రాము గారు, విహెచ్పి రాఘవుల గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి 24 గంటల హనుమాన్ చాలీసా 7 రోజులు సప్తాహంగా 7 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు. ఈ భక్తులందరికీ కూడా మేము చక్కటి సౌకర్యాలన్నీ అందిస్తున్నాం.